అంగన్వాడీలు కనీస వేతనం అమలు చేయాలి. ఈ రోజు గవర్నమెంట్ ఉద్యోగస్తులకు ఇస్తున్న ఇన్సెంటివ్స్ అన్ని ఇవ్వాలి అని మేము అడుగుతున్నాము. మరి అవి అడిగినప్పుడేమో మీరు గవర్నమెంట్ ఉద్యోగస్తులు కాదు అంటారు. మరి ఇక్కడ సంక్షేమ పథకాలు వర్తింప చేయమంటే మీరు గవర్నమెంట్ ఉద్యోగస్తులు అంటారు. ఇది ఎంత అన్యాయం అంటే ఈ రోజు అంగన్వాడీలతో వెట్టి చాకరీ చేయించుకుంటున్నారు ప్రభుత్వాలు. గతంలో 42 రోజుల సమ్మెలో ఇదే గౌరవ సీఎం గారు మా టెంట్ల దగ్గరికి వచ్చి మేము అధికారంలోకి వస్తే మీ సమస్యలన్నీ అంగన్వాడీ సమస్యలన్నీ పరిష్కరిస్తామని చెప్పేసి హామీ ఇచ్చారు. మరి హామీ సంవత్సరం అయింది, ఇంతవరకు అమలు చేయకపోగా మాకు పని మీద పని ఇంకా ఒత్తిడి తెస్తున్నారు. ఈ యాప్ల పని భారం ఎక్కువైపోయింది. ఈ యాప్లు పని చేయక అంగన్వాడీలు చాలా మెంటల్ టార్చర్ పడుతున్నారు. వయసు అయిపోయిన వాళ్ళు ఉన్నారు. 10th క్లాస్ కేవలం 10th క్లాస్ తో అంగన్వాడీ వర్కర్ ఉద్యోగంలోకి చేరారు. మరి ఈ రోజు సాఫ్ట్వేర్లు 30 లక్షల ప్యాకేజ్ తీసుకున్నంత సాఫ్ట్వేర్లు చేసినంత పని మేము చేస్తున్నాము. రాత్రి లేదు, పగలు లేదు. చేసినప్పటికి కూడా ఆ యాపుల్లో పేర్లు ఉండటం లేదు, ఎగిరిపోతున్నాయి. మరి పేర్లు లేవు, మీకు లబ్ధిదారులకు రేషన్ రాదు, సరుకులు రావు అనే అధికారులు మరి భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. మరి ఇవన్నీ యాపులు తగ్గించి యాపులు పని చేయాలి. సెల్ ఫోన్ లో మంచి పనిచేసే ట్యాబ్లు ఇవ్వాలి. అంగన్వాడీలకు పని భారం తగ్గించాలి. సంక్షేమ పథకాలు వర్తింప చేయాలి. కనీస వేతనం ఇవ్వాలి. మినీ వర్కర్లని మెయిన్ వర్కర్లుగా చేస్తూ జీవో వెంటనే విడుదల చేయాలని మేము సందర్భంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. అంగన్వాడీలకు 10-11 వేలు జీతం వచ్చేటువంటి వాళ్ళకి ఎటువంటి సంక్షేమ పథకం అమలు కావడం లేదు. సంక్షేమ పథకాలు అమలు చేయాల్సిందే. రెండవది కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలి. ఈరోజు ప్రభుత్వ ఉద్యోగాన్ని వస్తా ఉంది కంప్యూటర్లో. మరి ప్రభుత్వ ఉద్యోగం అయినప్పుడు ప్రభుత్వ ఉద్యోగ జీతం ఇవ్వాలి కదా. ప్రభుత్వ ఉద్యోగాన్ని పేరు చెప్తున్నారు, జీతం ఇవ్వకుండా ఉంటున్నారు. మరి సంక్షేమ పథకాలు ఇవ్వరు, కనీస వేతనం ఇవ్వకుండా ఈరోజు ఎట్టి చాకరీ అంగన్వాడీ వర్కర్స్ తో, హెల్పర్స్ తో, మినీ టీచర్స్ తో ఎట్టి చాకరీ చేయిస్తోంది ప్రభుత్వం. ఆ రకంగా దాని మీదనే ఈరోజు ఉద్యమించడం జరిగింది. సంవత్సరమైంది కూటమి ప్రభుత్వం, తెలుగుదేశం కూటమి ప్రభుత్వం వచ్చి వాళ్ళకి ఎటువంటి అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ కి ఎటువంటి సౌకర్యం చేయలేదు. దీని మీద మొదటి ఈరోజు ప్రభుత్వాన్ని హెచ్చరిక చేయడానికే ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ చేస్తా ఉన్నారు. ఈరోజు ప్రభుత్వం తక్షణం వాళ్ళకు 26,000 రూపాయలు వేతనం ఇవ్వాలి. అదేవిధంగా మినీ సెంటర్ ను మెయిన్ సెంటర్ గా గుర్తించాలి. అదేవిధంగా ఆయాలు ఉన్నారు, వాళ్ళందరికీ కూడా వేతనాలు పెంచాలి, ప్రమోషన్ ఇవ్వాలని చెప్పేసి ఏదైతే కోరుతున్నారో అది వెంటనే రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయాలని. అంగన్వాడీ వర్కర్స్ యొక్క ఉద్యమం ఏ రూపం ఉంటుందో చంద్రబాబు నాయుడు గారికి బాగా తెలుసు, గతంలో అనుభవం కూడా ఉంది. కాబట్టి భవిష్యత్తులో ఉద్యమానికి పోకుండా వాళ్ళ కోరికలు పరిష్కరించాలని చెప్పేసి CIT రాష్ట్ర కమిటీగా రాష్ట్ర ప్రభుత్వాన్ని విజ్ఞప్తి